గల్ఫ్ దేశాల మీదన ఇరాన్ వ్యూహం ఏంటి? పక్కా ఒకటే. ఎందుకు వాళ్ళందరి మీద దాడి చేస్తుంది? వాళ్ళు ఇప్పటికే ప్రకటన ఇచ్చారు. నువ్వు మా మీద ఆపేసేయని. అంతేగాని ఆళ్ళు ఎవరు ఎదురు దాడి చేయట్ల. ఆయుధాలున్నాయి, ఆళ్ళ దగ్గర సైన్యం ఉంది. కాపోతే ఇంతకుముందు యుద్ధాలు చేసిన అనుభవం లేదు. బట్ ఎనకాల ఇజ్రాయెల్ ఉంది కాబట్టి చేయొచ్చు. కానీ ఎందుకు చేయట్లేదంటే, బాధిత దేశం ఇరాను. మనకు తెలుసు. ఎందుకు దాన్ని ఇబ్బంది పెట్టడం? సరే ఆ కోపంలో కొన్ని దెబ్బతీస్తారులే అని వదిలేస్తున్నారు. కానీ ఇలాగే పెరిగిపోతే ఖచ్చితంగా ఎదురుదాడి చేయక తప్పదు. ఆ స్టేజ్ వస్తుందా? లేకపోతే గల్ఫ్ దేశాల మీద దాడితో ఇరాన్ వ్యూహం ఏంటంటే, వాళ్ళ మీద దాడులు చేస్తుంటే వాళ్ళు తమను తాము రక్షించుకోవడానికి అమెరికా మీద ప్రెషర్ పెడతారు. అమెరికా నువ్వు యుద్ధం ఆపేసేవయ్యా, కొమైనీని చంపేసావు కదా, చాలు కదా. అట్లాగే అణుస్థావరాలకు సంబంధించిన ముక్కు మూసేసావు, మూతి మూసేసావు కదా, చాలు కదా, నువ్వు అవతలకి వెళ్ళిపో అని చెప్పేసేసి అమెరికా మీద ఒత్తిడి తేవాలి. అంటే ఇరాన్ తనుగా అమెరికా ముందు సరెండర్ అవ్వలేదు. కానీ అమెరికాని నువ్వు వెనక్కి పో అనే ప్రెషర్ గల్ఫ్ దేశాల ద్వారా పెట్టించాలి. అలాగే ఇప్పుడు గల్ఫ్ దేశాలకి ఆయిల్ సప్లై ఆగిపోతే గల్ఫ్ దేశాల నుండి హార్ముజ్ జలసంధి ఇవన్నీ ఆగిపోతే ప్రపంచ దేశాలను ఇబ్బంది పడతాయి. కాబట్టి ఆ భయంతో ప్రపంచ దేశాలు అమెరికా మీద ఒత్తిడి తేవాలి. ఇప్పుడు ఇరాన్కి ఇక పోయేది ఏం లేదు, కొమైనీ పోయిన తర్వాత. కాబట్టి ఒత్తిడి తెచ్చి ఇక్కడ గెలుపు ఓటముల ప్రస్తావన లేకుండా యుద్ధం ఆపించడం కోసం ఈ ఒత్తిడి చేస్తుంది ఇరాన్.